కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ, వరద సాయం విభజన హామీలపై చర్చ. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ, ప్రభుత్వ సంస్థలను కాపాడుకుంటామన్న డిప్యూటీ సీఎం. బాసరలో మూలా నక్షత్రం వేడుకలకు ఏర్పాట్లు, అక్షరాభ్యాసాలకు పిల్లల కోసం స్పెషల్ క్యూ లైన్లు. జోగులాంబ శక్తిపీఠంలో నవరాత్రుల ఉత్సవ శోభ, భక్తులతో కిటకిటలాడుతోన్న తుంగభద్ర తీరం. కూరగాయల ధరలపై వానల ఎఫెక్ట్, అమాంతం పెరిగిన రేట్లతో కొనలేకపోతున్న కస్టమర్లు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఖట్టర్ కు వివరించినట్లు తెలుస్తోంది. మూసీ ప్రాజెక్టుకు కేంద్ర సహాయం కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరద నష్టంపై ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వరద సాయం పెంచాలని అమిత్ షాను కోరారు రేవంత్ రెడ్డి. 10,000 కోట్లు నష్టం వచ్చిందని ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇస్తే కేవలం 416 కోట్లు మాత్రమే ఎస్డీఆర్ఎఫ్ నిధులు రిలీజ్ చేసింది కేంద్ర సర్కార్. ఇటు విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో చర్చించారు. మూసీ ప్రక్షాళనకు కూడా నిధులు కేటాయించాలను అమిత్ షాను రిక్వెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఖట్టర్ కు వివరించినట్లు తెలుస్తోంది. మూసీ ప్రాజెక్టు కేంద్ర సాయం కోరగా ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరద నష్టంపై ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వరద సాయం పెంచాలని అమిత్ షాను కోరారు రేవంత్ రెడ్డి. 10,000 కోట్లు నష్టం వచ్చిందని ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇస్తే కేవలం 416 కోట్లు మాత్రమే ఎస్డీఆర్ఎఫ్ నిధులు రిలీజ్ చేసింది కేంద్ర సర్కార్. ఇటు విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో చర్చించారు. మూసీ ప్రక్షాళనకు కూడా నిధులు కేటాయించాలని అమిత్ షాను రిక్వెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం. శతాబ్దాల క్రితం వెలసిన స్వయంభూ క్షేత్రంలో అక్షరాభ్యాసం విశిష్టత, మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మదిన వేడుకలపై స్పెషల్ రిపోర్ట్. దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం బాసరలో మూలా నక్షత్రం వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారి జన్మదినం కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. సరస్వతి ఆలయ ప్రాశస్త్యంతో దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లోని భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. శరన్నవరాత్రుల్లో కాలరాత్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కావడంతో విశిష్టత సంతరించుకుంది. వేదవ్యాస మహర్షికి అభిషేకం, మహాపూజలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గోదావరిలో స్నానమాచరించి భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు. అమ్మవారి సరస్వతి క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం.
దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున బాసరకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బాసరలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అవసరమైన వసతి సదుపాయాలు లేక తిప్పలు పడుతున్నారు. ఇక్కడ ఆలయం తరపున 100 గదుల గెస్ట్ హౌస్ తో పాటు వివిధ అతిథి గృహాల్లో 136 గదులు మాత్రమే ఉన్నాయి. రద్దీ దృష్ట్యా భక్తుల వసతికి సరిపోవడం లేదు. మరోవైపు 100 గదుల గెస్ట్ హౌస్ లో ప్రస్తుతం రిపేర్లు జరుగుతున్నాయి. దీంతో అవి అందుబాటులో లేవు. ఇక మిగిలిన 36 గదులు వసంత పంచమి వేడుకలకు వచ్చే ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అధికారులకు కేటాయించారు. వేడుకలకు వచ్చే భక్తులు సాధారణంగా ఒక రోజు ముందే బాసరకు చేరుకుంటారు. ఆలయంలో వసతి గదులు అందుబాటులో లేక పరిసర ప్రాంతాల్లోని లాడ్జ్లను ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో 1000 రూపాయలు కూడా పలకని హోటల్ గదులకు డిమాండ్ను బట్టి 6000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. డార్మేటరీ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బాసరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ అధికారులు. క్యూ లైన్లలో పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్లైన్లో అక్షరాభ్యాసాలకు సౌకర్యం కల్పించామన్నారు ఆలయ ఈవో. మూలా నక్షత్రం రోజు మాకు 50,000 మంది వరకు భక్తులు వస్తారని దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు మీకు గత సంవత్సరంలో ఉన్న వేకు ఈ వే డిఫరెన్స్ ఉంది. ఆన్లైన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా మనకు భక్తులు బాగా వస్తారండి. ఇక బాసరలో శారదీయ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసాలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు భక్తులు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ శక్తిపీఠం ఉత్సవ శోభ సంతరించుకుంది. శరన్నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను పంచుతోంది. తుంగభద్ర తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. భారతీయ చారిత్రక వారసత్వ సంపదకు నిదర్శనం, నవ బ్రహ్మాలయాలకు నిలయం. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ క్షేత్ర విశిష్టతపై V6 స్పెషల్ స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలంపూర్. అనేక పేర్లతో ఆలంపూర్ను పిలుస్తారు. బ్రహ్మేశ్వర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, భాస్కర క్షేత్రమని, దక్షిణ కాశీగా, తర్వాత హలంపురం, హేమలాపురం, హల్కపురంగా పిలువబడింది. కాలక్రమేణా అది కాస్త ఆలంపూర్గా రూపాంతరం చెందింది. పూర్వం నల్లమల్ల అటవీ ప్రాంతం ఆలంపూర్ క్షేత్రం వరకు విస్తరించుండేది. ఈ ఆలంపూర్ క్షేత్రం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. కృష్ణా, తుంగభద్ర నది చెంతన ఉండి దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ దివ్యధామంలో ప్రధాన దేవతలు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరులు. ఆరవ శతాబ్దం నుంచి ఆలంపూర్ ఆలయాన్ని ఎంతో మంది రాజులు అభివృద్ధి చేశారు. ఆలయంలో మిగిలిన ఆనాటి ఆనవాళ్లను, రాజుల పరిపాలనా క్రమాన్ని ఈ తరం చరిత్ర పాఠాలుగా చెప్పుకుంటోంది. బహుమని సుల్తానులు ఆలంపూర్ ఆలయంపై దండయాత్ర చేస్తే రాజులు తిప్పికొట్టి అద్భుతమైన శిల్ప సంపదను భవిష్యత్ తరాలు వీక్షించే అదృష్టాన్ని కల్పించారు. స్కంద పురాణంలో శ్రీశైల ఖండంలో సనతకుమార సందంలో చెప్పినట్టు ఆధారాలున్నాయని అర్చకులు చెబుతారు. ఆలంపూర్కి కాశీకి ఉన్న పోలికలు స్పష్టంగా ఉన్నందువల్లే దక్షిణ కాశీ అనే పేరు వచ్చిందని అంటారు. కాశీలో విశ్వేశ్వరుడు, ఆలంపూర్లో బాలబ్రహ్మేశ్వరుడు. కాశీలో గంగా యమునల సంగమం, ఆలంపూర్లో కృష్ణా తుంగభద్ర నదుల సంగమం. అక్కడ ఇక్కడ 64 స్నానఘట్టాలున్నాయి. కాశీలో విశాలాక్షి, ఇక్కడ జోగులాంబ ఉన్నందునే శైవ క్షేత్రంగా, శక్తి క్షేత్రంగా పిలుస్తారని అర్చకులు చెబుతారు. పూర్వం ఎప్పుడో రససిద్ధులు చెప్పి ఉన్నారు, బ్రహ్మేశోయం సవిశ్వేశ. కాశీలో ఎలాగైతే బ్రహ్మేశ్వరుడు ఉంటాడో అలాగే ఈ అలంపుర క్షేత్రంలో కూడా బాలబ్రహ్మేశ్వరుడు. అలంపూరుడు దక్షిణ కాశీ అని పేరుగాంచిన క్షేత్రం ఈ యొక్క అలంపుర క్షేత్రం. బ్రహ్మేశోయం సవిశ్వేశ సా కాశీ హేమలాపురి. కాశీలో ఎలాగైతే విశ్వేశ్వరుడు ఉంటాడో అలంపుర క్షేత్రంలో బ్రహ్మేశ్వరుడు ఉంటాడు. సా గంగా తుంగభద్రేయం.
అక్కడ ఉత్తరవాహిని ఎలాగైతే గంగా నది ప్రవహిస్తుందో ఇక్కడ ఉత్తరవాహిని తుంగభద్ర లాగా ప్రవహిస్తూ ఉంటుంది. కాశీ ఎలాగైతే 64 స్నానపు ఘట్టాలు ఉన్నాయో ఈ యొక్క అలంపుర క్షేత్రంలో కూడా 64 స్నానపు ఘట్టాలు ఉన్నాయి. ఈ యొక్క అలంపుర క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పేరుగాంచింది. అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ ఆలయం 5వ శక్తి పీఠంగా ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని చాళుక్యులు నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. బహుమని సుల్తానుల కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. శిథిలమైన ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని కాపాడి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచారు. అమ్మవారి ద్వారా పాలకులు చండీ ముండి విగ్రహాలు బ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో ఇప్పటికీ దర్శనమిస్తాయి. పాత ఆలయ వాస్తు రీతిలో 2005లో పునఃప్రతిష్ఠించారు. ఆలయ మండపంలోని స్తంభాలకు అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ చూడొచ్చు. అమ్మవారు ఉష్ణ రూపం కావడంతో చల్లదనం కోసం ఆలయం చుట్టూ జలగుండం ఏర్పాటు చేశారు. దేవాలయం పైకప్పు మధ్యలో నాగం పద్మం చెక్కబడున్నాయి. దసరా నవరాత్రుల రోజు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఏటా తుంగభద్ర నదిలో హంస వాహనం మీద తెప్పోత్సవం నిర్వహిస్తారు. నవరాత్రులకు అమ్మవారి మాలాధారణ చేస్తారు. జోగులాంబ అమ్మవారు నరదోష దృష్టి దోషములకు అధిపతిగా ఆది శంకరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర సింహాచన పూర్వక శక్తి క్షేత్రంగా కీర్తింపబడుతోంది. అమ్మవారు ధరించే ఆభరణాల్లో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది. శివుడి నివాసమైన శ్మశాన వాటికలో కనబడు బల్లి, కపాలము, తేలు, గుడ్లగూబ, శవం వంటి వాటిని ఆభరణాలుగా ధరించి యోగ ముద్రలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆది శంకరాచార్యులు అమ్మవారిపై రాసిన శ్లోకం, స్థల పురాణంపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. భూతల స్వర్గంగా తలపిస్తున్నటువంటి అలంపురం పుణ్యధామంలో దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. చక్కటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఆ యొక్క జగన్మాత అయినటువంటి జోగులాంబ అమ్మవారిని వివిధ రూపాల్లో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. మేము అమ్మవారి దర్శనానికి గురించి వచ్చినాము. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ అన్నీ బాగున్నాయి. చాలా దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దానికి అమ్మవారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఇంకొకటి కూడా ఇక్కడ జనాలు ఇక్కడ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ఆయన కాబట్టి ఇంకా ఈ గుడిని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. యావత్తు తెలంగాణ అందరూ కూడా ఇక్కడ రావడానికి చాలా బాగుంటుంది. ఏకైక శక్తిపీఠము అమ్మవారు శక్తిపీఠం కాబట్టి డెవలప్ చేయాలి. ఇంకా కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మకు 9 ఆలయాలున్నాయి. అవే నవబ్రహ్మాలయాలు. బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని సంపాదించుకునే సందర్భంలో శివుడి కోసం ఘోర తపస్సు చేస్తారు. బ్రహ్మకు శివుడు ప్రత్యక్షమై బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడు. అలా బ్రహ్మ 9 అవతారాల్లో దర్శనమిస్తున్నాడు. ఇక్కడ 8 బ్రహ్మాలయాల్లో విగ్రహాలు స్తూపాకారంగా, చతురస్రాకారంగా ఉంటాయి. కానీ బాలబ్రహ్మేశ్వర ఆలయం మాత్రం గోష్పాద ముద్రికంగా దర్శనమిస్తారు. ఈ విగ్రహం నుంచి తేమ వస్తూ ఉంటుంది. ఈ నవబ్రహ్మాలయాలను రససిద్ధులు అనేవారు పరసవేది అనే మూలికతో రసాల నుంచి బంగారాన్ని తయారు చేసి 9 ఆలయాలను తయారు చేసినట్లు ఆధారాలున్నాయి. 9 బ్రహ్మాలయాలను నవలింగ దివ్య భవనంగా పిలుస్తారు. బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి నిర్మించారు. 9 బ్రహ్మాలయాల పేర్లు బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ. ఈ 9 ఆలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. బాదామి చాళుక్యులు 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు 200 ఏళ్ల పరిపాలనలో ఈ నవబ్రహ్మాలయాలను శిల్పకళా నైపుణ్యంతో ఎంతో సుందరంగా నిర్మించారు. ఈ ఆలయంపై ఎంతో అద్భుతమైన అర్థవంతమైన శిల్పాలు కనిపిస్తాయి. శిల్పాలు, ఆలయ గోపురాలు సుల్తానుల దండయాత్రల్లో ధ్వంసమయ్యాయి. సమాచార కేంద్రం ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి, ఇక్కడ సరౌండింగ్ ఉన్నటువంటి ఆలయాల రూట్ మ్యాపు, అలాగే భక్తులకి షెడ్లు ఇక్కడే ఉండేటట్టుగా షెడ్లు ఏర్పాటు, లగేజ్ రూమ్లు, కనీసం ఇక్కడ బాత్రూమ్స్ కూడా సరిగా లేవు. అన్ని బాత్రూమ్స్ నూతనంగా నిర్మాణం చేసి ఆధునిక బాత్రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా ఇక్కడ
చివరి బార్డర్ అంటున్నారు, కానీ ఇక్కడ ఏకైక శక్తిపీఠము తెలంగాణలోనే 5వ శక్తిపీఠంగా పేరుగాంచిన ఈ జోగులాంబ అమ్మవారి యొక్క చూడడానికి చాలా దూరం నుంచి వస్తున్నారు భక్తులు. వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తేనే ఇంకా మెరుగైన వాతావరణం ఇక్కడ ఏర్పాటవుతున్న వల్ల అందరు ఇక్కడికి వస్తారని కోరుతున్నాం. పురావస్తు మ్యూజియంలో రాజవంశం యొక్క పలు శిలా శాసనాలు కనిపిస్తాయి. మొదటి విక్రమాదిత్యుడు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు పాలనా కాలం నాటి చారిత్రక ఘట్టాలు ఇక్కడ దర్శనమిస్తాయి. శాతవాహన నాణెలు, పూసలు, గాజులు, ఇటుకలు, ఎరుపు, నలుపు మట్టి పాత్రలు లభ్యమయ్యాయి. ఇవి శాతవాహన, ఇక్ష్వాకుల కాలానికి చెందినవి. పరిరక్షింపబడిన అద్భుతమైన శిల్పాలు పురావస్తు మ్యూజియంలో భద్రపరిచి పలుమార్లు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ప్రదర్శనల్లో ఆకట్టుకుని ప్రథమ బహుమతులు అందుకున్నాయి. పదేళ్లలో వికలాంగుల శాఖలో అక్రమాలు జరిగినట్లు ఆ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. అన్ని లెక్కలు, వివరాలు తీసుకున్నామని చెప్పారు. అసలు కేంద్ర రాష్ట్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, వేటికి ఖర్చు పెట్టారన్న డీటెయిల్స్ సేకరించామని తెలిపారు. డేటా ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చినా ఆఫీసర్లు సహకరించలేదన్నారు. 10 ఏళ్లలో లావాదేవీలపై హెడ్ ఆఫీస్లో రికార్డ్స్ లేవన్నారు. 2014 సంవత్సరం ఆడిట్ 2024లో జరిగిందన్నారు వీరయ్య. గత ప్రభుత్వంలో శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మరో మంత్రివర్యులు హరీష్ రావు గారు, గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, వీళ్ళ అండతోని వికలాంగుల సంక్షేమ శాఖ, సహకార శాఖలో ఉన్న అధికారులు వికలాంగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ గత 10 సంవత్సరాల కాలంలో కేటాయించిన బడ్జెట్ని అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, నిధుల మళ్లింపుకి పాల్పడ్డారు. అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి మరీ అవినీతికి, అక్రమాలకి, నిధుల మళ్లింపుకు పాల్పడ్డారు. అక్కడ పనిచేసిన జాయింట్ డైరెక్టర్, ఇన్ఛార్జ్ డైరెక్టర్ మరియు కార్పొరేషన్ జేఎండి, ఇతరత్ర అధికారులు కొప్పులీశ్వర్ అండ చూసుకొని వాసుదేవరెడ్డి ప్రత్యక్ష సహకారంతో, హరీష్ రావు గారి సహకారంతో విచ్చలవిడిగా రెచ్చిపోయి మరీ అవినీతి చేశారు. దీనికి రిఫరెన్స్గా స్టేటస్ రిపోర్ట్ ఆన్ ఆడిట్ ఫర్ 2014-15, 15-16, 16-17, 17-18, 18-19, 19-20, 20-21, 21-22, 22-23, 23-24 of Commissioner of State Cooperative Department. నేను ఈ కాపీని సెప్టెంబర్ 3 నాడు తీసుకోవడం జరిగింది. వికలాంగుల సహకార శాఖకి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ కొరకు, వికలాంగులకి ఉచితంగా అందించే పరికరాల కొరకు కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు గతంలో కూడా. ఆ బడ్జెట్లో వికలాంగుల పరికరాలకే వాడాల్సి ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ కోసం వాడితే స్కిల్ డెవలప్మెంట్ కోసమే వాడాల్సి ఉంటుంది. మొదటగా గత కార్పొరేషన్ చైర్మన్, ఇన్ఛార్జ్ డైరెక్టర్ అండ్ జేఎండి దాదాపు 30 లక్షల రూపాయలు వికలాంగుల పరికరాలకు ఇవ్వాల్సిన నిధులని సొంత కార్యాలయాల సోకుల కోసం వాడారు. దీనికి మేనేజ్మెంట్ కమిటీ అప్రూవల్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవల్ కానీ ఎలాంటిది కూడా లేదు. ప్రత్యేకించి హరీష్ రావు గారు, కొప్పుల ఈశ్వర్ శాఖ మంత్రివర్యులు గత ప్రభుత్వంలో
వందల మోటరైజ్డ్ వెహికల్స్, వికలాంగులకు అందించే స్కూటర్లు, వందల బండ్లు, దాదాపు 500 బండ్లు జిల్లాలోకి సమానంగా పంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో అక్రమంగా అర్హత లేకున్నప్పటికి కూడా 100 బండ్లు అక్కడికి తీసుకుపోయి పంచే ప్రయత్నం చేశారు. నేను 100 బండ్లు ఇవ్వద్దు అనట్లే. నేనైతే ఏమడుగుతాను అంటే వికలాంగులు ఎంతమంది ఉంటే అంతమందికి మోటరైజ్డ్ వెహికల్స్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని చెప్తాను. హైదరాబాద్ లో ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఒకరిపై ఒకరు దూసుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కి ఫిరోజ్ ఖాన్ కి నచ్చచెప్పే ఘటనా స్థలం నుంచి పంపించారు. ఆ తర్వాత ఇద్దరు నేతల అనుచరులను వెళ్లగొట్టారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నాంపల్లిలో స్ట్రీట్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోనిక, హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లోని బ్యాంక్ కాలనీలో కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఎంఐఎం నేతల మధ్య పెద్ద ఎత్తున బాహాబాయికి దిగారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత అయినటువంటి కంటెస్టెంట్ పర్సన్ అయినటువంటి ఫిరోజ్ ఖాన్ వర్గీయులపైన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుస్సేన్ వర్గీయులు ఒక్కసారిగా ఈ ఫిరోజ్ ఖాన్ వర్గీయులపైన అనుచరులపైన బాహాబాయికి దిగి పిడిగుద్దులతోటి కూడా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అంతేకాకుండా తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో కూడా ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య చాలా వరకు బాహాబాయికి దిగుకొని పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినట్టయితే చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇటు ఫిరోజ్ ఖాన్ వర్గీయులు అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుస్సేన్ వర్గీయుల మధ్య ఇద్దరిని సముదాయించేందుకు పోలీసు బలగాలంతా చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇద్దరి మధ్య ఈ వాగ్వాదం కావచ్చు, ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన అంశాలు చూసినట్టయితే ఈ ఫిరోజ్ ఖాన్ వర్గీయులతోటి కూడా అక్కడ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి సీసీ రోడ్డుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చినటువంటి క్రమంలోనే ఎమ్మెల్యే అయినటువంటి ఎంఐఎం నేత మాజిద్ హుస్సేన్ ఒకసారిగా తన వర్గీయులంతా కూడా ఒకేసారి ఫిరోజ్ ఖాన్కి సంబంధించిన వర్గీయులను అడ్డుకోవడము, ఆ తర్వాత వారిపైన చేయి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినట్టుగాను ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇరువైపులకు సంబంధించి అంటే కాంగ్రెస్ నేతకు ఫిరోజ్ ఖాన్ వర్గీయులు కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుస్సేన్ ఇరు వర్గీయులను సముదాయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను మాత్రం అక్కడి నుంచి చెదరగొట్టడంతో మొత్తానికి అక్కడ ఆసిఫ్ నగర్ సంబంధించినటువంటి బ్యాంక్ కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపైన కూడా పోలీసులు పికెటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే ఇరు వర్గాలను చెదరగొట్టారు. మొత్తం మీద చూసినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన పనులపైన ఓవైపున ఫిరోజ్ ఖాన్ వర్గీయులు, మరోవైపున ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వర్గీయులు మొత్తానికి ఈ బాహాబాయికి దిగడంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. థ్యాంక్ యూ ధనరాజ్. మెదక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనింటి బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఎంఎస్ఎస్ఓ సంస్థ చైర్మన్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం.
బతుకుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుగువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో ఊహలకే ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొద్దు పొడుపువైనావో ఉద్యమానికి ఊతమిచ్చి మా పెద్ద దిక్కువైనావో తెలంగాణ జాతి జాతిని ప్రపంచాన పరిచయం చేసిన ఘనత నీది గౌరమ్మ ఘనమైన తల్లి బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో సత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో సత్తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మీరొక్క పువ్వుల్లో మెరిసేటి అందం ఉయ్యాలో రామ ఉయ్యాలో త్యాగాల దారుల్లో అల్లిన బంధం ఉయ్యాలో రామ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో గంగమ్మను ముత్తాడ బయలెల్లే ఉయ్యాలో 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 గౌరమ్మ ఉయ్యాలో ఎల్లే మల్లేడు రావే తల్లి ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో గంగమ్మను ముత్తాడ బయలెల్లే ఉయ్యాలో చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వుల తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోనుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే పచ్చ పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది చింతలు పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే లింగినేరా ఊరు వాడ పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆధునిక పోకడలకు భిన్నంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పట్టణంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహం ఆకట్టుకుంటుంది. హనుమాన్ ఆలయం దగ్గర అంజనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహ వేదిక కేదార్నాథ్ ఆలయ మండపం సెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు స్థానికులు.